అడుగు జాడల్లో వివాహం చేయలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు పిల్లలకు ఛాయిస్ ఇచ్చాడు. అదేదో ఇస్సాకు ఎవరో ఒకరిని పంపించి తను వెళ్ళి తన కోసం ఓకే మరి భార్యను తెచ్చుంటే ఎంత బాగుండేది. కానీ అలా చేయక నువ్వు వెళ్ళి చేసుకోమని క్లియర్గా చెప్పాడు. చెప్పిన లేదా? నీవు లేచి పద్దనారములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలో ఒకదాని వివాహం చేసుకున్నామని ఆజ్ఞాపించాడు. అయితే ఇక్కడ ఇస్సాకు తన కుమారుని విషయంలో వాస్తవం చెప్పాలంటే నిర్లక్ష్యం చేశాడు. తాను చూడవలసినటువంటి బాధ్యత తన మీద ఉన్నది, కానీ నీవే వెళ్ళి చూసుకొని చేసుకోమన్నాడు. నిజమే, తల్లిదండ్రులుగా కొన్నిసార్లు వివాహం అనేది తల్లిదండ్రులే ఏం చేయాలంటే పిల్లల కోసం సంపాదించాలి. ఇప్పుడు దేవుడు ఇర్మియా గ్రంథంలో ఏం చెప్పాడు? తల్లిదండ్రులనే సంపాదించమన్నాడు, తల్లిదండ్రులనే చూడమన్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. పెండ్లిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీయు మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కన్నట్లు మీ కుమారులకు పెండ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. అంటే తల్లిదండ్రులైన వారు తమ పిల్లల కోసం, పెళ్లి కుమారుడు కావచ్చు పెళ్లి కుమార్తె కావచ్చు, వీళ్ళు సంపాదించవలసినటువంటి బాధ్యత ఉంది. వీళ్ళు వెళ్ళాలి, వీళ్ళు చూడాలి, వీళ్ళు సెలెక్ట్ చేయాలి, పెళ్లి. అబ్రహాం ఎలా చేశాడో అలా ప్రతి తండ్రి కూడా తమ పిల్లల కోసం ఏం చేయాలి? పురుషులను కావచ్చు స్త్రీలను కావచ్చు సంపాదించాలి. ఇక్కడ దేవుడు చెప్పిన మాట. కానీ ఇక్కడ ఇస్సాకు ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి చేసుకోమన్నాడు. అడ్రా చెప్పాడు, వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా జరిగింది ఈ విషయం తెలుసా? చూద్దాం పరిశుద్ధ గ్రంథంలోని. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒక మంచి సలహా అయితే ఇచ్చాడు. ఎవరు? ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబునకు. ఏం చెప్పాడంటే 28వ అధ్యాయం 1వ వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. ఇక్కడ మాత్రం ఒక మంచి సలహా ఇచ్చాడు. ఏమని చెప్పాడంటే, బాబు నువ్వు మాత్రం కనాను కుమార్తెలు ఎవతిని వివాహము చేసుకోకూడదు, అన్యులను నీవు వివాహము చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు? ఇక్కడ మాత్రం ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబునకు మంచి సలహా ఇచ్చాడు. పెళ్లి చేసుకో, కానీ రక్షణ లేని వారిని, అన్యులను, అవిశ్వాసులను నువ్వు వివాహము చేసుకోవద్దు. ఎందుకు ఇక్కడ ఇస్సాకు అన్యులతో వివాహము చేసుకోవద్దు అంటున్నట్టే, ఆల్రెడీ అంతకు ముందు ఏశావు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఏశావు పెళ్లి చేసుకున్న బట్టి ఇస్సాకు రెబ్కాలు చాలా బాధపడ్డారు, చాలా బాధను అనుభవించారు. చదవండి ఆదికాండము 26వ అధ్యాయము 34-35 వచనాలు. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసుమతును పెండ్లు చేసుకొనెను. వీరు ఇస్సాకునకును
రిబ్కాకును మనోవేదన కలుగు చేసిరి. చూసారా? అన్యులను వివాహం ఆడుట వలన అవిశ్వాసులతో ఏం జరిగిందంటే ఇస్సాకు వీరంట గమనించాలి. నీ బంధువుల యొక్క మీ తల్లి యొక్క బంధువుల దగ్గర ఇంటికి వెళ్ళి అన్యులను మాత్రం పెళ్లి చేసుకోవద్దు, అవిశ్వాసులతో నువ్వు పెళ్లి మాత్రము చేసుకోవద్దు. ఎందుకంటే అలా ఇస్సాకు నీ అన్నైనటువంటి నీ అన్నైనటువంటి ఏశావు చేసుకున్న ద్వారా నేను మీ అమ్మగారు ఎంతగానో బాధ పొందాను, మనోవేదన పొందారంట, మనోవేదన కలుగు చేశారంట. కాబట్టి ఆ ఒక్క సలహా ఇచ్చి పంపించాడు. తర్వాత ఆ మాట చెప్పిన తర్వాత యాకోబు బయలుదేరాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి 29వ అధ్యాయాన్ని కొన్ని వచనాలు చూద్దాం. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి. యాకోబు యొక్క వివాహం ఎలా ఉందో చూద్దాం. 29వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలనియు కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోటన ఉంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారు అని వారిని అడుగగా వారు, మేము హారాను వారమనరి. అతడు, నాహోరు కుమార్తెగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు, క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయి వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు, మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుము అనిరి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడననియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పెరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకుని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పెను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధువుడు అయినందున ఊరకయే నాకు కొలువు చేయుదువా? నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబును అడిగెను. లాబానుకు 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అనెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను.
అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడుగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుషుల అందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయను అతని యొద్దకు తీసుకొని పోగా, యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించెను గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యోదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. ఓకే, ఇక్కడ చూసినట్లయితే యాకోబు వివాహము ఇది ప్రేమ వివాహం. జాగ్రత్త వినాలి. ఓకే, ఎవరు కూడా నిద్ర మత్తులో ఉండొద్దు. పరిశుద్ధ గ్రంథము ప్రేమ వివాహానికి సపోర్ట్ చేయదు. ఎందుకంటే ప్రేమ వివాహం అనేది నీ చాయిస్ కానీ దేవుని చాయిస్ కాదు. ప్రేమ వివాహం అనేది ఓకే, అది మన చాయిస్, దేవుని చాయిస్ కాదు. వివాహ విషయంలో మన చాయిస్ ఎప్పుడు కూడా సక్సెస్ కాదు. వివాహ విషయంలో దేవుని యొక్క చాయిస్ మాత్రమే సక్సెస్ అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, మన చాయిస్తో వివాహం చేసుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి ఉండవు. కావాలంటే ప్రేమించి వివాహం చేసుకున్న వారిని అడగండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భక్తులను అడిగితే మనము వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏంటి తెలుసా? యాకోబు తన జీవితంలో ప్రేమించి మోసపోయాడు, బానిసైపోయాడు, దాసుడైపోయాడు. అవునా కదా? చూడండి 18వ వచనం, 29-18. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు నా కోసరము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. అంత కర్మేం పట్టింది అసలుకి? మామూలుగా ఇస్తాడుగా అసలుకు. వెళ్ళి ఈ కుమార్తె నాకు ఇలా నాన్న పంపించాడంటే మామూలు జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రేమించాడంట. అక్కడ యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేది. ఇంకోటి తెలుసా? వెళ్ళటం ముద్దు పెట్టేసుకున్నాడు.
అంటే యాకోబు ఎంత ఫాస్ట్‌గా ఉన్నాడో చూసావా? 10వ వచనం చూస్తే అక్కడ ఏముంది తెలుసా? చదవండి. యాకోబు 10వ వచనం. తన తల్లి ఆ! సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. నేను మరలా చేతులు జోడించి చెప్తున్నాను. దయచేసి ప్రేమ వివాహం జోలికి వెళ్ళవద్దు. నీవు వివాహం చేసుకున్న తర్వాత దేవుని ఆశీర్వాదాలు మెండుగా నువ్వు అనుభవించాలంటే, నీవు, నీ భార్య, నీ పిల్లలు సుఖంగా, ప్రశాంతంగా ఉండాలంటే, ప్రేమ వివాహము జోలికి వెళ్ళవద్దు. ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తము కాదు. ఒకరోజు జాయిస్ మేర్ అందరికి తెలుసు కదా. జాయిస్ మేర్ మంచి ప్రపంచంలో చాలా బలంగా వాడబడుతుంటే ఒక దైవజనురాలు. ఎన్నో లక్షల కోట్ల మందికి సువార్తను ప్రకటిస్తుంది. అయితే ఒకరోజు తాను ఒక టమాటా తోటను వేచిందంట. ఏ తోట? టమాటా. టమోటా తోట వేసి బాగా పండిస్తా ఉంది. చక్కగా పండిస్తుంది. అయితే తీరా ఆ పంట చేతికొచ్చే సమయానికి ఆ పంట మొత్తము నాశనమైందంట. ఆ పంట మొత్తము పాడైపోయిందంట. అప్పుడు వెంటనే జాయిస్ మేరీకి భయంకరమైన కోపం వచ్చిందంట. వెళ్ళి దేవునితో ప్రశ్నిస్తుందంట. ఏంటి ప్రభువా, నేను నీ సేవ చేస్తుంటే, నీ పరిచర్య చేస్తుంటే, దేశ విదేశాలు వెళ్ళి నీ సువార్తను ప్రకటిస్తుంటే నా పంట ఎందుకు నాశనం అయిపోయింది? నా పంటను నువ్వెందుకు కాపాడలేకపోయావు? జాగ్రత్త వినాలి. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీకేమన్నా టమాటా తోట వేయమని చెప్పానా? నేను ఎప్పుడైనా నీకు టమాటా తోట వేయమని చెప్పానా? నేను చెప్పలేదు కాబట్టి దానిని కాపాడవలసిన బాధ్యత నాకు లేదు. అది నువ్వు ఇష్టపడ్డావు, నువ్వేసుకున్నావు కాబట్టి నేను దాన్ని కాపాడను. ఒకవేళ నేను గాని నీకు చెప్పి ఉంటే, నేను పండించమని చెప్పుంటే, అప్పుడు నేను దానిని కాపాడుతాను. జాగ్రత్త వినాలి ఈ మాట. తన సొంతగా వేసింది, తన సొంతగా పండించింది, ఫెయిల్ అయిపోయింది. అప్పుడు దేవుణ్ణి అడిగితే ఏమనంటే, నేనేమన్నా నీకు వెయ్యమని చెప్పానా? నేను చెప్పని దానిని నేను కాపాడను. అప్పుడు ప్రభువా నన్ను క్షమించయ్యా. వివాహ విషయంలో కూడా నీవు దేవుని ఎన్నికను, దేవుని చిత్తమును గాని చేయగలిగితే నీ వివాహమును దేవుడు కాపాడుతాడు. నీ వివాహమును, నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. ఎందుకంటే నీవు ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు కాబట్టి వివాహ విషయములో నీ సొంతగా ఒకవేళ నువ్వు చేసుకుంటే దానిని దేవుడు ఏమంటే నేను కాపాడను. అంటే ఈ మాటలు ఏంటో భయపడవద్దు. దేవుని యొక్క ఆలోచన చెప్తున్నా. అక్కడ ఏమన్నాడు? నేను నీకు టమాటా తోట వేయమని చెప్పలేదు కాబట్టి దానిని కాపాడవలసిన బాధ్యత నాకు. ఏదైనా మన జీవితంలో ప్రత్యేక కుటుంబంలో లేకపోతే వివాహ విషయంలో మన సొంతగా చేసుకుంటే దానిని దేవుడు కాపాడడు. దేవుడు చెప్తే నువ్వు చేసుకున్నావు అనుకో, నీ కుటుంబాన్ని కాపాడతాడు. ఇప్పుడు
యాకోబు పరిస్థితి ఏమైపోయిందంటే అంత అల్లాకోలం అయిపోయింది. అంత కూడా అల్లాకోలం అయిపోయింది. తన జీవితంలో తన సొంత నిర్ణయాన్ని తన ఇష్టం చొప్పున వివాహము చేసుకోవాలనుకున్నాడు. ప్రేమలో పడిపోయాడు. 7 సంవత్సరాలు ప్రేమించాడు. కానీ ఏం జరిగింది తెలుసా? మోసం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ప్రేమలో పడేవారు ఖచ్చితంగా మోసపోతారు. రాసి పెట్టుకోండి. ఏదొక విషయంలో నువ్వు మోసపోతావు. నీకు మోసం జరుగుద్ది, నీకు అన్యాయం జరుగుద్ది. ఆ అమ్మాయి కోసం కొన్నిసార్లు అమ్మాయి నిన్ను మోసం చేసి మరొకరిని చేసుకోవచ్చు. కొన్నిసార్లు అబ్బాయి నిన్ను మోసం చేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఆ అమ్మాయి కోసం నీ తల్లిదండ్రులను కోల్పోవచ్చు. అంటే ఏ విధము చేతనైనా ప్రేమ వివాహాలు చేసుకునేవారు ఖచ్చితంగా గుంటలో పడిపోతారు, ఖచ్చితంగా మోసపోతారు, ఖచ్చితంగా నష్టపోతారు. ఇక్కడ 7 సంవత్సరాలు ప్రేమించాడంట. 7 సంవత్సరాలు ప్రేమించినా గాని పెళ్లి ఎవరితో జరిగింది? లేయాతో జరిగింది. నేను అంటాను, ఇప్పుడు యాకోబుకు అన్యాయం జరగటానికి గల కారణం ఏమిటంటే యాకోబు తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ యాకోబు వివాహములో ఎందుకు దేవుడు కాపాడలేకపోయాడు? యాకోబు విషయంలో వివాహం ఎందుకు మోసాన్ని దేవుడు ఆపలేకపోయాడు? అబ్రహాం మనవడే కదా, ఇస్సాకు కొడుకే కదా, మరి ఆపొచ్చు కదా. గుర్తుపెట్టుకో, దేవుడు చెప్పని దానిని ఎప్పటికి దేవుడు కాపాడు. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు దానిని కాపాడుతా, దాన్ని చేస్తాడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకుని తన ఇష్టము, తన చిత్తము చొప్పున వెళ్ళాడు. ఎప్పుడైతే మన ఇష్టానికి మనం వెళ్తామో దేవుడు గుర్తుపెట్టుకోండి ఆ విషయంలో జోక్యము చేసుకోడు. చూడండి, ఇస్సాకు వివాహం ఎంత చక్కగా జరిగిందో. అన్ని కూడా టైం టు టైం కరెక్ట్గా ఎలియాజర్ ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా ఎవరైతే వస్తారు. గమనించాలి, చాలా జాగ్రత్త వినాలి. ఇస్సాకు వివాహములో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే దేవుడు ఎలియాజరుని ఎలా నడిపించాడు? ఎక్కడైనా ఆటంకం వచ్చిందా ఎలియాజర్కి? అసలు ఎక్కడ ఆటంకం రాలే. ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు. ఎందుకంటే దేవుడు చెప్పినప్పుడు దేవుడే నడిపిస్తాడు. దేవుడు వెళ్ళమన్నప్పుడు దేవుడు కూడా మనతో ఉంటాడు. వెళ్ళి ప్రార్థన చేశాడు, అయ్యా మరి మా యజమానుడు ఏమో వెళ్ళమన్నాడు. అప్పటికంటాడు ఎవరు? ఎలియాజరు. ఏమని? ఒకవేళ అమ్మాయి రానంటే పరిస్థితి ఏంటి? కానీ అబ్రహాం అంటాడు, ఆ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. 7వ వచనం చదవండి. 24వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలెనా అని అడుగుగా, అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిత్యదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును.
అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అంటే కన్ఫామ్ చెప్తున్నాడు, నీవు ఖచ్చితంగా తీసుకొని నువ్వు వస్తావు. తర్వాత 8 నుండి కొన్ని వచనాలు చూద్దాం. అసలు దేవుడు ఎలా నడిపిస్తాడో చూడండి అసలుకి. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు, కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకుని పోయెను. చదవమంటారా మాస్టర్? అతడు 14. లేచి అర్నామ్న హరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకునవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను: నా యజమానుడగు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగుటకు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందును అనెను. అతడు మాటలాడుట చాలింపకు ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడువను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకు ఆమె, అయ్యా, త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు చాలు. ఆమె ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజను ఏ రీతిగా నడిపిస్తున్నంటే వెంటనే ఉన్నాడు. చూడండి 15 వచనం ఒకసారి చదవండి. అతడు మాటలాడుట చాలింపకు ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. చాలు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా నడిపిస్తున్నాడు చూడండి. అలా ప్రార్థించాడా లేడు, అలా దేవునితో మాటలాడ చాలించిన ముందే అమ్మాయి కడవ తీసుకుని ఎదురుగా వస్తా ఉంది. నేను అంటాను, ఇస్సాకు వివాహములో దేవుడు సహాయము చేసినట్టు, ఇస్సాకు వివాహ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్టు, యాకోబు జీవితంలో ఎందుకు దేవుడు నడిపించలేకపోయాడు? ఇక్కడ ఒక్కటే, ఇక్కడ ఇస్సాకేమో మౌనంగా ఉన్నాడు, తండ్రికి అప్పచెప్పాడు. కానీ అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? తండ్రిగా ఉన్నటువంటి ఇస్సాకు అక్కడ మౌనంగా ఉండి యాకోబు తన వివాహం కోసము తన ప్రయత్నాలు చేస్తున్నట్లు చూస్తున్నాడు. కాబట్టి ప్రేమ వివాహం అనేది గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ దేవుని చిత్తము కాదు. దేవుడు పిల్లలకు అలాంటి అనుమతి, అలాంటి లైసెన్స్ను దేవుడు ఇవ్వలేదు. దేవుడు ఇవ్వలేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఆ బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే దైవజనులది. ఒకవేళ దైవజనులు చర్చికి వెళ్ళిన వ్యక్తి అయితే వాళ్ళ ఇంట్లో ఎవరు పెద్దలు ఉంటారు కదా, అట్లా. ఓకే, కొన్నిసార్లు దేవుడు కొంతమంది వారికి ఉన్న పరిస్థితులను బట్టి జరిగిస్తాడు. కానీ వాస్తవానికి మనకు ఒక లా అనేది ఏంటంటే, ప్రేమ వివాహానికి దేవుడు అనుమతి
అంటే మనకు లైసెన్స్ లేదు అంతే. అదేదో తప్పనేదో పాపని కాదు, కానీ దేవుడు పిల్లలకు ఆ అనుమతి ఇవ్వలేదు. అది కేవలం తల్లిదండ్రులకు మాత్రమే ఇచ్చున్నాడు. కాబట్టి గమనించాలి, ప్రేమ వివాహం అనేది యాకోబు జీవితంలో చూస్తే 7 సంవత్సరాలు చాకిరీ చేశాడు ఒక అమ్మాయి కోసం. కానీ న్యాయం జరిగిందా? జరగలేదు. ఇక్కడ ఏం చెప్తున్నంటే, దేవుని చిత్తము చేసినప్పుడు ఎవరు మనలను మోసం చేయలేరు. నువ్వు దేవుని చిత్తము చేసినప్పుడు నువ్వు మోసపోవు, ఎందుకంటే దేవుడు నీతో ఉంటాడు. ఎప్పుడైతే వివాహ విషయంలో మన సొంత నిర్ణయాన్ని లేదా మన సొంత ఆలోచన మనం తీసుకుంటామో ఖచ్చితంగా మోసపోయే ప్రమాదాలు. ఎందుకంటే బైబిల్లో రాసి పెట్టాడు, బైబిల్లో మనం చూస్తున్నాము, యాకోబు మోసపోయాడు, యాకోబు మోసగించబడ్డాడు. ఎంతో ఇష్టపడ్డాడంట, ప్రేమించాడంట, అవునా కదా? ప్రేమించాడు. కానీ ఏం జరిగింది? ప్రేమించాడు కానీ తన జీవితంలో అనుకున్న అమ్మాయితో పెళ్లి అంటనే జరగలే. ఇక్కడ చూస్తే యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె రాహేలు కోసము నీకు 7 సంవత్సరాలు కొలువు. అంటే ప్రేమ అనేది ఒక బానిస బ్రతుకు. ప్రేమ అనేది నిన్ను ఒక బానిసగా మార్చేస్తుంది. ప్రేమలో పడేవారు ఒక బానిసలుగా మారిపోతారు. నిన్న వేరే ఊరు ప్రేయర్కి వెళ్ళి చెప్తే నాకు చాలా భయం వేసింది ఆ సంఘటన వినగానే. ఒక అమ్మాయి వేరొక అబ్బాయిని ప్రేమిస్తూ ఉంది, కానీ ఆ అమ్మాయి ఎప్పుడు కూడా తన తల్లిదండ్రులకు చెప్పలేదు తను ఒక అబ్బాయిని ప్రేమిస్తుందని. అయితే కొంతకాలం తర్వాత తల్లిదండ్రులు కదా, పెళ్లి చేయాలి కదా అని తన కుమార్తెకు వేరే వాడిని చూసి పెళ్లి చేశారు. జాగ్రత్త వినాలి. చేసింది, పెళ్లి అయిపోయింది, ఓకే, పెళ్లి చేసుకుని పెళ్లి రోజే విషం తాగింది. అయితే ఆ రోజు ఏం కాలే, రెండో రోజు కూడా ఏం కాలే, మూడో రోజు పగలు కూడా ఏం కాలే. అయితే ఈ విషయము, మందు తాగిన విషయం ఎవరికి తెలియదు, ఆ అమ్మాయికి తప్ప. ఒకవేళ చెప్దామంటే మరలా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళా నన్ను బ్రతికిస్తారేమో. చూడండి, విషము దాగి 3 రోజులైనా కానీ అమ్మాయికి 3వ రోజు శోభనం రోజు ఆ అమ్మాయి చచ్చిపోయింది. తీరా చూస్తే ఈ అమ్మాయి శవం అయిపోయింది. అంటే మొదటి రోజు చచ్చిపోవాలి, కానీ ఎందుకు బ్రతికిందో మనకు తెలియదు. కనీసం 2వ రోజు చచ్చిపోవాలి. ఈ 3 రోజులు ఏమైందంటే ఆమెలో ఉన్నటువంటి తాగిన విషయము 3వ రోజు కల్లా లోపల మొత్తం కూడా కరెక్ట్గా శోభనం రోజు అమ్మాయి శవం అయిపోయింది. తీరా పరిశీలిస్తే తర్వాత తెలిసింది ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించిన అబ్బాయితో వివాహం కాలేదని బాధతో, మనస్తాపంతో. ప్రేమ మోసం చేసిందా లేదా? చాలా మంది ఈ ప్రేమలో పడి చదువులు నాశనం అయిపోయాయి, భవిష్యత్తు నాశనం అయిపోయింది, ఓకే, జీవితాలే నాశనం అయిపోయాయి. కాబట్టి మీరు పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండాలంటే వివాహ విషయంలో నీ సొంత నిర్ణయం ఎప్పటికీ నువ్వు తీసుకోవద్దు. ఎందుకంటే జీవితంలో వివాహం అనేది ఒక్కసారి, జీవితంలో వివాహం. ఒకవేళ
వేరే వాళ్ళ క్లాస్మేట్ అనుకో, వాడు బాగా లేకపోతే క్లాస్మేట్ మార్చేయచ్చు. ఒకవేళ నువ్వు రూమ్మేట్ అనుకో, ఆ రూమ్ లో ఉన్న నీకు నచ్చకపోతే ఇంకో రూమ్ మార్చుకోవచ్చు. కానీ లైఫ్ మేట్, జీవిత భాగస్వామిని మార్చటానికి క్లాస్మేట్ ను మార్చినంత త్వరగా నువ్వు లైఫ్ మేట్ అంటే నీ జీవిత భాగస్వామిని నువ్వు మార్చలేవు. రూమ్మేట్ ను మార్చినంత త్వరగా నువ్వు నీ జీవిత భాగస్వామిని నువ్వు మార్చలేవు. ఇదేంటంటే జీవిత భాగస్వామి. క్లాస్ మారొచ్చు, ఫ్రెండ్ ను మార్చొచ్చు, ఇంకో జాబ్ మారొచ్చు. కానీ జీవితంలో వివాహం అనేది ఒకే ఒకసారి. దానిని గుర్తుపెట్టుకో. దానిని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేసుకుంటేనే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే గుర్తుపెట్టుకో, నరకానికి వెళ్ళక ముందే ఈ లోకములో నువ్వు నరకాన్ని అనుభవిస్తావు. కాబట్టి యాకోబు జీవితంలో 14 సంవత్సరములు అసలు ఎలా ఉండాలి, ఎలా ఉండవలసినటువంటి యాకోబు ఎలా అయిపోయాడు? దాసుడైపోయాడు, బానిసైపోయాడు, ఇంటిలో చాకిరి చేసేవాడయ్యాడు. ఆలోచించండి, అంత గతి ఎందుకు పట్టింది? అబ్రహాముకి ఏమైనా ఆస్తి తక్కువ ఉందా? ఇస్సాకుకి ఏమైనా ఆస్తి తక్కువ ఉందా? కానీ ప్రేమ కోసం ఒక బానిసగా మారిపోయాడు. ప్రేమకు బానిసైపోయాడు. ఆలోచించండి, ఎంత నీచాతి స్థితికి ఈ ప్రేమ యాకోబును దిగదార్చింది. అక్కడ చూస్తే తర్వాత చూద్దామా, 19 నుండి సారీ ఈ 19-20 వచనాలు చూద్దాం. అందుకు లాభము, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. ప్రేమించే వానికి ఎలా ఉందంట? 7 సంవత్సరాలు చాకిరి చేస్తే ఎలా అనిపించిందంట? కొద్ది దినాలే అనిపించిందంట. ప్రేమించే వాళ్ళకు కొన్నిసార్లు మైండ్ సరిగా పనిచేయదు. నేను కొంతమంది చూస్తూ ఉంటా, బైబిల్ కాలేజీలో బైబిల్లో చాక్లెట్ కవర్లు ఉంటాయి, బైబిల్లో డైరీ మిల్క్ కవర్లు ఉంటాయి. అడుగుది, ఏంది నాయన బైబిల్లో డైరీ మిల్క్ అంటే? ఒక అమ్మాయి నాకు డైరీ మిల్క్ చాక్లెట్ కొనిచ్చింది. మరి చాక్లెట్ తిన్నావు కదంటే అది పడేచ్చండి. లేదు, ఆ అమ్మాయి గుర్తుగా కవర్ బైబిల్లో పెట్టుకున్నాను. బైబిల్ చదివినప్పుడల్లా ఆ డైరీ మిల్క్ కవర్ చూసినప్పుడు ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఆలోచించండి. సరే, చాక్లెట్ ఇచ్చిన దానికి తిని కవర్ పడేయాలి, కానీ కవర్ను బైబిల్ పెట్టుకున్నారు. ఆలోచించండి. అంటే ఆ అమ్మాయిని గుర్తు చేసుకోవటానికి ఎక్కడ పెట్టుకుంటుంది తెలుసా? బైబిల్లో పెట్టుకుంటుంది. బైబిల్లో పేపర్ పెట్టుకోవచ్చు, వాగ్దాన కార్డులు పెట్టవచ్చు. కానీ ఈరోజు కొంతమంది బైబిల్లో డైరీ మిల్క్, ఏది చాకోబారు, ఓకే, కవర్లు పెట్టుకుంటున్నారు. అడిగి ఏంటి? తినేసి పడేసిన ఎక్కడో రోడ్ల మీద ఉండవలసిన ఏంటి చాక్లెట్ పేపర్ బైబిల్ ఎందుకు పెట్టుకున్నామంటే అది నాకు అది ఒక ప్రత్యేకత. ఏంటంటే నన్ను ప్రేమించే అమ్మాయి నాకు చాకోబార్ ఇచ్చింది, అయితే అది ఇచ్చింది, ఇది ఇచ్చింది. కవర్లు పెట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోండి ఏ స్థితికి దిగజారిపోయారు. కింద పడవేయవలసినటువంటి చాక్లెట్ కవర్లు కూడా బైబిల్లో భద్రంగా దాచిపెట్టుకుంటుండ్రు. అంటే ఇలా ప్రేమ ఎంత ముదిరిపోయిందో ఆలోచించండి. అంటే కొన్నిసార్లు ప్రేమలో పడిన వాళ్ళకి మైండ్ సరిగా పనిచేయదు. ప్రపంచం కూడా సరిగా అసలు వాళ్ళ కళ్ళకు కనిపించదు. ఏందో నాయన అమ్మాయి వద్దంటే, ఆ అమ్మాయి బాగలేదంటే నా కళ్ళు పెట్టుకొని చూడమంటాడు. ఆ అమ్మాయి అంటది నా కళ్ళు పెట్టి చూడు అంటే మిగతా వాళ్ళ కళ్ళు పనిచేయలేదా? వాస్తవానికి వీళ్ళ కళ్ళు పనిచేయటం. ఆ అమ్మాయి వద్దురా,
ఆ అబ్బాయి వద్దంటే, లేదు లేదు నా కళ్ళు పెట్టి చూసు. మా ఫ్రెండ్ ఒకడున్నాడు. ఒక అమ్మాయిని బాగా ప్రేమించాడంట. కానీ ఆ అమ్మాయి ప్రేమించటం లేదు. ఎట్టగైనా అమ్మాయి నా సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఏం చేశాడు తెలుసా? ఒకరోజు రక్తంతోటి ఒక లవ్ లెటర్ రాశాడు. రక్తంతోటి ఒక లవ్ లెటర్ రాశాడు. ఇప్పటికి రక్తంతో రాసిన లవ్ లెటర్ ఆ అమ్మాయి చూసిందో, ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయింది. ప్రేమలో పడిపోయింది. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. వాస్తవానికి ఆ రక్తముతో రాసినట్టు లవ్ లెటరు అతని రక్తం కాదు. గేదె ఉంటుంది చూసే బర్రెను చిన్నగా బ్లేడ్ తోటంట ఆ ఆ యొక్క బర్రె చర్మాన్ని కోసాడంట. ఆ గేదె చర్మాన్ని కోసినప్పుడు గేదెలో రక్తం వచ్చింది కదా, ఆ గేదె రక్తముతో అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు. ఆ పిచ్చిది తెలియక ఏం చేసింది తెలుసా? అమ్మో, నా కోసం రక్తంతో నాకు లవ్ లెటర్, అందరు పెన్నుతో రాస్తారు, పెన్సిల్తో రాస్తారు, ఇతనేంటి నాకు రక్తంతో రాశాడని ఆ పిచ్చిది మోసపోయి పడిపోయింది. తర్వాత తెలిసింది, ఏమని తెలుసా? నేను నీకు రక్తంతో లెటర్ రాసే కదా, వాస్తవానికి అది నా రక్తం కాదు, అది గేదె రక్తం అన్నాడంట. ఆలోచించండి. ప్రేమ నిజంగా, ప్రేమలో పడ్డ వాళ్ళు ఖచ్చితంగా మోసపోతారు. ఖచ్చితంగా. ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే యాకోబు జీవితంలో చాలా ఉన్నాయి. ఓకే, తర్వాత 27 వచనం చదవండి. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదమని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. చూసారా? మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాట. అప్పుడు మొత్తం 14 సంవత్సరాలు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి 14 సంవత్సరాలు వేస్ట్ చేశాడు. ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి 14 సంవత్సరాలు వేస్ట్ చేశాడు. 14 సంవత్సరాలు వృధా అయిపోయాయి. కాబట్టి ఎవరైనా ఒకరు ప్రేమిస్తున్నారంటే ఆ ప్రేమించిన కాలమంతా కూడా నీకు నష్టమే, వృధా అయిపోతుంది. ఆలోచన, 1 సంవత్సరం 2 సంవత్సరాల 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు యాకోబు తన జీవితంలో వృధా చేశాడు. కాబట్టి యాకోబు నుండి మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏమిటంటే, యాకోబు వివాహము ప్రేమ వివాహం. యాకోబు వివాహము ప్రేమ వివాహం. ప్రేమి అంటే రాహేలును ప్రారంభించిన నాటి నుండి పెళ్లి చేసుకున్నంత వరకు మనశ్శాంతి లేదు. ఉందా? లేదు. సరే, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉందామంటే పిల్లలు లేరు. చాలా కాలానికి పిల్లలు పుట్టారు. సరే, పిల్లలు పుట్టింది ఆనందిద్దామంటే ఆ పుట్టినటువంటి కుమారుడు కూడా దూరం అయిపోయాడు. అంటే యాకోబు జీవితంలో ఒక్క వివాహముతో ప్రారంభమైనటువంటి తన జీవితం చూస్తే అంతా కూడా నష్టాన్ని ఎదురు చూశాడు. పెళ్లి కోసం 14 సంవత్సరాలు, పెళ్ళైన తర్వాత సంతానం మరికొన్ని సంవత్సరాలు. సరే, మళ్ళా కుమారుడు పుట్టిన తర్వాత వాడితో ఆనందిద్దామంటే మళ్ళా ఏశావు దూరం అయిపోవడం. అంటే యాకోబు జీవితం ఎక్కువ బాధతో ప్రారంభమై బాధతోనే ముగిసిపోయింది. యాకోబు ఎక్కడైనా కానీ ప్రశాంతంగా, సంతోషంగా సంతోషించిన రోజులు గాని, దినాలు గాని, సమయాలు ఏదైనా చాలా తక్కువ. పెళ్లికి ముందు 14 సంవత్సరాలు ఈ ప్రేమ అనే మాయలో పడి గుడ్డు చాకరీ చేశాడు. సరే, పెళ్ళైన తర్వాత ఎమ్మటే సంతానం లేదు. ఇక రాహేలు వచ్చి నాకు సంతానం కావాలి, నాకు సంతానం కావాలి.
ఒకరోజు రాహేలు వచ్చి యాకోబు తోటి గొడవాడుతుంది. ఏమని? నాకు సంతానము కావాలి, నాకు పిల్లలు కావాలంటే యాకోబు అంటాడు, నేనేమన్నా దేవుణ్ణా నీకు సంతానం ఇవ్వటానికి? వెళ్ళి దేవుణ్ణి అడగమని అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రేమ వివాహం అనేది మన చాయిసే కానీ దేవుని చాయిస్ కాదు. సరే, ఒక్క వివాహం అంటే ఓకే, ఇంకొక వివాహం చూద్దాం. అది కూడా నిలిచినట్టు మనం చూడలేదు. సరే, యాకోబు తెలివి చేసి చెల్లి బహుశా అనుకోవచ్చు. మరి ఇంకొకరు కూడా పెళ్లి చేసుకున్నారు ప్రేమించి పరిశుద్ధ గ్రంథంలో. వాళ్ళు చూస్తే వాళ్ళది ఇంకా యాకోబు కంటే మరి అద్దుమానంగా మారిపోయింది. పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము చూద్దాం. ఇంకొక ప్రేమ వివాహాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము ఓకే 14వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదువుదాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకతిని చూచితిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా, వారు, నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. చూసారా, ఇక్కడ మరొక ప్రేమ వివాహం, లవ్ మ్యారేజ్ చూస్తాను ఇక్కడ. సరే, యాకోబు అంటే ఏదో బై మిస్టేక్ జరిగింది అనుకున్నా. మరి ఇక్కడ జాగ్రత్త వినాలి. దేవుడు వద్దన్న పని ఎప్పుడు చేసినా నీకు నష్టమే. గుర్తుపెట్టుకోండి, దేవుడు వద్దన్న పనిని, అయితే దేవుడు అనుమతించని పనిని నువ్వు ఏది చేసినా కానీ నీకు నష్టమే, నీకు లాసే కానీ ఎప్పుడు నీకు అది లాభముగా మారదు. చూడండి, ఇక్కడ అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలు ఒకతను చూసి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు, నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యక తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అంటే తల్లిదండ్రులు అడ్డగించారు, వద్దన్నారు. పెళ్లి చేసుకో, కానీ నువ్వు నచ్చినట్టు చేసుకోవద్దు, నీకు నచ్చిన అమ్మాయితో, దేవునికి ఇష్టం లేని వ్యక్తులతో నువ్వు చేసుకోవద్దు అని ప్రేమతో చెప్పారు, బ్రతిమాలి చెప్పాడు. కానీ ఏమంటుంది తెలుసా? అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది. గుర్తుపెట్టుకోండి, నీకిష్టమైన వ్యక్తితో నువ్వు పెళ్లి చేసుకుంటే తర్వాత నువ్వు కష్టపడాల్సి వస్తుంది. దేవునికి ఇష్టమైన అమ్మాయితో నువ్వు పెళ్లి చేసుకుంటే తర్వాత నువ్వు కష్టపడని అవసరము లేదు. దేవునికి ఇష్టం లేని అమ్మాయిని చేసుకొని కష్టపడటం మంచిదా? దేవునికి ఇష్టమైన అమ్మాయిని చేసుకొని జీవితం అంతా సుఖపడటం మంచిదే? వివాహం అనేది మనకిష్టమైనట్టు చేసుకోవటం కాదు, కానీ దేవునికి ఇష్టమైనట్టు చేసుకోవాలి. వివాహం అనేది నీకిష్టమైన అమ్మాయితో వివాహం చేసుకుంటూ కాదు, కానీ దేవునికి ఇష్టమైన అమ్మాయితో వివాహము చేసుకోవాలి. కాబట్టి వివాహ విషయంలో నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, దేవుని ఇష్టమే. వివాహ విషయంలో నీ చిత్తము కాదు, నా చిత్తము కాదు, మన చిత్తము కాదు, దేవుని చిత్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత 7వ
7వ వచనాన్ని చదువుదాం. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. చూశారా? సంసోనికి ఏమో అమ్మాయి మీద ఇష్టం పెరిగిపోతా ఉంది, కానీ తల్లిదండ్రులకేమో ఇష్టం లేదు. ఏమైందో తెలుసా? దేవునికి నీ తల్లిదండ్రులకు ఇష్టం లేని వివాహం చేసుకున్నటువంటి ఈ ప్రేమ వివాహం సంసోను జీవితానికి దుఃఖమును, బాధను, వేదనను, అవమానమును కలుగజేసింది. ఆలోచించండి. 15వ అధ్యాయము, 16వ అధ్యాయము. ఓకే, 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న డెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయులు సర్దార్లు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగ అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వం అణుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1,100 వెండి నాణెములు నీకు ఇచ్చేదనని చెప్పిరి. 15వ వచనం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. 16 కూడా. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి చావగోరెను. ఏంటంటే ప్రాణము విసికి చావగోరెను. ప్రేమ ప్రేమ ఆఖరికి నిన్ను చనిపోయేలా చేస్తుంది. అందుకని ప్రేమించుకున్న వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు. ప్రేమించుకున్న వాళ్ళు చాలా మంది నదుల్లో, చెరువులలో, ఇక్కడ మాకు రైల్వే స్టేషన్ దగ్గర ఎవరో ఒకరు ఎక్కడి నుంచి వస్తారో కరెక్ట్గా ఆ రైలు పట్టంగా పడిపోతారు. తీరా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే లవ్ ఫెయిలియర్. ఇక్కడ ఒక మాట చూస్తే 16 వచనం చదవండి ఒకసారి. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ప్రేమలో బడ్డోళ్ళు ఆఖరికి విసికి 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 చచ్చిపోతారు అన్నమాట. చాలా వరకు మనం చూస్తున్న పేపర్లు చూస్తే చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, విసిగిపోయి. కొంతమంది ఏమో చంపబడ్డారు, కొంతమంది వాళ్ళకి వాళ్ళే ఇందాక చెప్పే కదా, అమ్మాయి కరెక్ట్ పెళ్ళైన రోజే విషయం తాగింది, కరెక్ట్ శోభనం రోజు చచ్చిపోయింది. లోపల తాగిన విషయము 3 రోజులకు మొత్తం లోపలంతా కూడా పాయిజన్ అయిపోయి అంతా కూడా చనిపోయింది. ఎందుకు చెప్పండి? జస్ట్ ఒక వ్యక్తిని ప్రేమించినందుకు, ఒక వ్యక్తిని ఇష్టపడినందుకు. అలాంటి శోధనలో మనం పడిపోకూడదు. అలాంటి శోధనలో పడిపోయి విలువైన నీ జీవితాన్ని నాశనం చేసుకో. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, పాస్టర్ గారు అది ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, మరి మా పరిస్థితి ఏంటండి? బహుశా ఒకప్పుడు నీకు చెప్పేవాళ్ళు లేరేమో, ఇలాంటి సందేశం ఇచ్చేవారు లేరేమో, ఇలాంటి వాక్యాలను వినలేదేమో. అయితే మీరేం చేయాలంటే దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ప్రభువా, ఈరోజు మాకు అర్థమవుతుంది, ఆ రోజు నేను ఇష్టపడి తల్లిదండ్రులు కాదనుకొని
తల్లిదండ్రులకు మాట ధిక్కరించి పెళ్లి చేసుకున్నామయ్యా. అయినా కానీ చేసుకున్నా కానీ కష్టాలు, నష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు. అయితే ఈరోజు అర్థమైంది, నీ చిత్తానికి వ్యతిరేకంగా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నేను ఈ వివాహం చేసుకున్నాను కాబట్టి తల్లిదండ్రులను దూరం చేసుకున్నాను, బంధువులను దూరం చేసుకున్నాను, ఆఖరికి ఒంటరి నేను మిగిలిపోయాను. ప్రభా, దయచేసి నన్ను క్షమించని మీరిద్దరూ దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే అప్పుడు దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. పౌలు అంటాడు, నేను తెలియక పాపము చేసి తిని కాబట్టి దేవుడు నన్ను క్షమించాడు. తెలియక చేశాను కాబట్టి దేవుడు నన్ను క్షమించాడు. ఈరోజు నేను సజీవంగా ఉన్నా. అయితే ఇప్పుడు తెలిసి వచ్చేసింది. మనం చేసిన తప్పును, పొరపాటును సరిదిద్దుకొని ప్రభువా నన్ను క్షమించు అని దేవుని దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు. మరలా మీ వివాహ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అంటే మనకు తండ్రి. కొన్నిసార్లు తప్పు చేస్తుంటాం. అది తప్పు చేసినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే తప్పును సరిదిద్దుకోవాలంటే. కాబట్టి ఎందుకంటే అలా చేయటం ద్వారా మన తల్లిదండ్రులకు ఎంత అవమానం వచ్చింది. మన తల్లిదండ్రులకు కూతుళ్ళు ప్రేమలో పడినందువల్ల ఎంతో మంది తండ్రులు చచ్చిపోయారు ఊరేసుకొని. ఆ యొక్క అవమానమును తట్టుకోలేక, సమాజంలో తలెత్తుకొని తిరగలేక చనిపోయిన తండ్రులు ఉన్నారు. చనిపోయినటువంటి తండ్రులు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది తట్టుకోలేక కోపం వచ్చి ఆ ప్రేమించిన వాడిని చంపి హత్య చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆలోచించండి, ఈ ప్రేమ విషయంలో ఎన్నో గొడవలు, ఎన్నో తగాదాలు, ఎన్నో హత్యలు. కొన్ని మీకు చెప్తే భయపడతారుగా, నేను చెప్పను. ప్రేమ వివాహాల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమయ్యంటే, ఎన్ని కుటుంబాలు తెగిపోయింటే. ఇప్పుడు మీరు చూడండి, సినిమాలలో అంత లవ్ స్టోరీస్. కొన్ని సినిమాలు తీసేయి అన్ని కాకపోయినా కొన్ని రియల్ గా అలా ప్రేమ ద్వారా ఇరు వర్గాలు, ఇరు కుటుంబాలు శత్రులుగా మారిపోయిన రోజులు ఉన్నాయి. చంపబడ్డారు, చంపించారు. దాని యొక్క ప్రభావం అలా ఉంటుంది. కాబట్టి ఒక సేవకుడికి నేను ఇచ్చే సలహా ఏమిటంటే, నువ్వు మంచిగా ఉండాలంటే, నువ్వు చక్కగా ఉండాలంటే గుర్తుపెట్టుకో, దేవుడు మెచ్చిన పెళ్లి చేసుకో. దేవుడు నియమించిన అబ్బాయితో పెళ్లి చేసుకో. దేవుడు నియమించిన అమ్మాయితో నువ్వు వివాహం చేసుకో. ఖచ్చితంగా నువ్వు బాగుంటావు. అందులో అనుమానం. ఎందుకంటే దేవుడిచ్చిన అమ్మాయితో కానీ దేవుడిచ్చిన అబ్బాయితో చేసుకుంటే ఏదన్నా మీకు సహాయం, ఏదన్నా మీకు ఆపద వస్తే ఆయన కాపాడతాడు. మరలా గుర్తు చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. జాయిష్మేర్తో దేవుడు చెప్పిన మాటని తెలుసా? నేను ఆ తోటను వెయ్యమని చెప్పలేదు కాబట్టి దానిని కాపాడవలసిన బాధ్యత నాకు లేదు. దేవుడు చెప్తేనే కాపాడుతాడు, దేవుడు చెప్పకపోతే. ఇప్పుడు ఉదాహరణకి పెళ్ళైన వారు ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు పక్కింటి వాళ్ళకి పిల్లమ్మా మేము ఊరికి వెళ్తున్నాం, పలానా ఊరికి, కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూడమంటే వాళ్ళు చూస్తారు, చూడరా? అదే చెప్పకపోతే ఎందుకు చూస్తున్నంటే వాళ్ళు చెప్పెళ్ళారు వెళ్ళేటప్పుడు, కొంచెం సాయంత్రం అయిద్దాం, వచ్చేసరికి లేదా రేపు అవుతుంది. అట్లనే మన వివాహ విషయంలో కూడా దేవుడు చెప్తే ఖచ్చితంగా ఆ వివాహమును కాపాడుతాడు. ఎందుకంటే వివాహానికి ముందు కాదు అసలైన పోరాటము, వివాహము తర్వాత సాతాను కుటుంబాల మీద దాడి చేస్తాడు. కుటుంబాల మీద భయంకరమైన దాడి వస్తుంది. ఆ దాడిలో నువ్వు ఓడిపోకుండా ఉండాలంటే దేవుని సహాయం కావాలి.
ఏబు కుటుంబం మీద దాడి జరిగిందా లేదా? ఆలోచన. దావీదు కుటుంబం మీద దాడి జరిగిందా లేదా? సంసోను కుటుంబం మీద దాడి జరిగిందా లేదా? కాబట్టి వివాహం అయిన తర్వాత దేవుని కాపుదల, దేవుని యొక్క రక్షణ నీకు కావాలంటే ఆయన చెప్పిన వ్యక్తితో నువ్వు వివాహం ఆడు. ఇంకోటి తెలుసా, మన చాయిస్ కంటే దేవుని చాయిస్ బెస్ట్ గా ఉంటుంది. కొన్నిసార్లు మన కంటికి అది నచ్చకపోవచ్చు, కానీ జీవితం అంతా ఏడవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎవరు సాంసోని జీవితం ఏమైంది? మీరు చెప్పండి, సాంసోని జీవితం ఏమన్నా బాగుందా? ఎవరైనా ఒక్కరు చెప్పండి సాంసోని జీవితం బాగుందని. లేదు అసలు. అసలు సాంసోనుకు ఫ్యామిలీ లైఫ్ మొత్తం కూడా నాశనం అయిపోయింది. నాశనం అయిపోయిందండి. పరిచర్య పోయింది, కుటుంబం పోయింది, అసలు కుటుంబ వ్యవస్థే నాశనం అయిపోయింది సాంసోని జీవితంలో. ఎందుకు తెలుసా? బైబిల్ సెలవిస్తుంది ఏమని? అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాడు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. ఇంకా మనం ఆ 2-3 అధ్యాయాలు చదివితే వాళ్ళ జీవితం అంతా కూడా, కుటుంబ జీవితం అంతా కూడా పతనమే. చూడండి, బైబిల్లో ఎందుకు ఇలాంటి కుటుంబాలను రాసించాడంటే, ఇదిగో దేవుడు చేసిన వివాహం ఇలా ఉంది ఆదాముది. ఆదాము పెళ్లి దేవుడు చేశాడు కాబట్టి ఆదాము తప్పు చేసినాడు, పాపం చేసి వదిలిపెట్టాడా? వదిలిపెట్టలే. ఎందుకంటే దేవుడే ఆదాము పెళ్లి చేశాడు కాబట్టి దేవుడు ఆదామును విడిచిపెట్టలేదు. పాపం చేసిన వెంటనే ఏం చేశాడు? ఒక జంతువుని చంపేసి దాని చర్మాన్ని వాళ్ళకి చొక్కాలుగా కుట్టించేశాడు. ఎందుకంటే దేవుడు చేశాడు కాబట్టి. ఇప్పుడు అబ్రహాం ఇస్సాకు పెళ్లి చేసినప్పుడు ఇస్సాకు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఇస్సాకు కరువు వస్తే, ఇస్సాకు కరువులో ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై ఏమంటాడు తెలుసా? 26వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 26:24. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. అబ్బా, చూశారా? దేవుని మాట విని, తల్లిదండ్రుల మాట విని ఒకవేళ మనం ఈ లోకంలో జీవిస్తే మన తండ్రి చనిపోవచ్చు, కానీ దేవుడు మాత్రము, గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు. దేవుడు అంటున్నాడు, వాస్తవంగా సమయంలో భయంకరమైన కరువులో ఉన్నారు. భయంకరమైన కరువు వచ్చేసింది. ఆ కరువు కాలంలో కూడా దేవుడు ఇస్సాకుతో చెప్పే మాట ఏమిటంటే, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానము విస్తరింపజేశానని. ఇస్సాకు అబ్రహాముకు లోబడ్డాడు, అబ్రహాము దేవునికి లోబడ్డాడు. కాబట్టి దేవుని ఫేవరు అబ్రహాముకున్నది, అబ్రహాము కుమారుడు. మనం దేవుని చిత్తానుసారంగా పెళ్లి చేసుకున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకున్నప్పుడు, నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, నీ బాధల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు అండగా ఉంటాడు. దేవుడు నీకు ధైర్యమునిస్తాడు. దేవుడు నీ ఆపదలను కాపాడుతాడు. కానీ సంసోను తన జీవితంలో తన చిత్తాన్ని ఎన్నుకున్నాడు, తన ఇష్టాన్నే కోరుకున్నాడు. ఏమైంది తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఫిలిస్తీయులు వచ్చి కొడుతుంటే కొట్టించుకున్నాడు. ఫిలిస్తీయులు వచ్చి 2 కళ్ళు బ్రతికుండగానే తీసేశారు. కళ్ళు కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు. ఆఖరికి గానుగా
తిప్పుతా ఉన్నాడు. ఆలోచించండి, ఎందుకు అక్కడ దేవుని సహాయం రాలేదు? ఒక అమ్మాయినా, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు? ఆలోచించండి ఒకసారి. జీవితంలో ఎక్కడైనా నువ్వు మిస్టేక్ చేసినా మరలా నువ్వు కోలుకుంటావు, కానీ పెళ్లి విషయంలో కానీ ఒకవేళ నువ్వు పొరపాటు తప్పావా, జీవితం అంతా నువ్వు పొరపాటు చేయవలసి వస్తుంది. ఇంక నువ్వు దేని విషయంలోనైనా పొరపాటు చేస్తే నువ్వు మరలా ఏంటి, నువ్వు మరలా ట్రాకులకి వస్తావు. కానీ వివాహ విషయంలో నువ్వు ట్రాక్ తప్పావా, ట్రాక్ తప్పిది ఏమైంది చెప్పండి? బస్సు అయినా కొంచెం బస్సు దిగితే కొంచెం ఆ పొలంలోకి వెళ్ళిపోవచ్చు కొంచెం సేపు, కానీ ట్రైన్ ట్రాక్ మీద ఉంటేనే, ట్రాక్ దిగిందే ట్రైన్కి ప్రమాదం. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, వివాహం అనేది చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది. కాబట్టి దాన్ని మనం పరిశుద్ధంగా చేసుకున్నప్పుడే, పవిత్రంగా చేసుకున్నప్పుడు దేవుని ఫేవర్ అనేది నీకు ఉంటుంది. అంటే దేవుని చిత్తానుసారం చేసిన మాత్రం సమస్యలు రావని వస్తాయి, అయితే దేవుడు విడిపిస్తాడు. వస్తాయి. ఇస్సాకు వచ్చాయి, తల్లిదండ్రులు చొప్పున చేసుకున్నాడు. ఆదాముకు వచ్చాయి, దేవుడు చెప్పినట్టు చేసుకున్నాడు, కానీ వాళ్ళను కాపాడాడు. ఆదాము పాపం చేసినప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి? దేవుడు వచ్చాడు. ఇస్సాకు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. ఇక్కడ సంసోను జీవితంలో చూడండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సంసోను కేవలం ప్రేమలో పడుట ద్వారా ఆఖరికి ఒక వ్యభిచారిగా మారిపోయాడు. ఒక వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. అదే సరైన వ్యక్తితో వివాహం చేసుకుని ఉంటే ఒక్క భార్యతో సంసోను జీవితం అద్భుతంగా ఉండేది. సంసోను ఏమన్నా మామూలు పుత్రుడా? వాగ్దాన పుత్రుడు. దేవుడే చెప్పాడు, పరలోకం నుండి దేవునితో వచ్చి, నీకు మానోహ, నీకు కుమారుడు జన్మిస్తాడు. దేవుడే స్వయంగా సాక్షాత్తు చెప్పాడు. అలాంటి వ్యక్తి చెడిపోవటానికి గల కారణం తెలుసా? దేవుని చిత్తానికి వ్యతిరేకం మనము వివాహ విషయంలో పొరపాటు జరిగిస్తే మరలా దాన్ని మనం సరిదిద్దుకోలేము. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకోండి, ప్రేమ వివాహానికి దూరంగా ఉండండి. కొన్నిసార్లు పాస్టర్ గారు అమ్మాయి అంటే బాగా ఇష్టం, అబ్బాయి అంటే, అప్పుడు కొన్నిసార్లు ఏం చేయొచ్చు, నీ ప్రేమలో పడద్దు. ఇష్టం ఉందా, నీ ఇష్టాన్ని చంపుకోని అవసరం లేదు. వెళ్ళి ఏం చేయాలి, మీ తల్లిదండ్రులు చెప్పండి. అది కూడా ఎలా? ఫోర్స్ చేయకూడదు, సంసోను లాగా బలవంతం చేయకూడదు. మా పలానా చోట ఒకళ్ళు ఇస్తారన్నమాట, మీ చిత్తం ఇష్టమే. ఒకవేళ దేవుని చిత్తం అయితే నీ తల్లిదండ్రుల ద్వారా నీకు ఇష్టమైన అమ్మాయితో పెళ్లి జరగాలని దేవుని చిత్తం ఉంటే జరుగుద్ది. అంతేగాని వివాహ విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ప్రక్కన పెట్టకూడదు. వాళ్ళ ఇష్టం ఉండాలి, వాళ్ళ అనుమతి ఉండాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఇంకెవరైనా ప్రేమలో పడినట్టు ఉంటే చిన్నగా మీరు ఏం చేయాలంటే ఆ ప్రేమలో నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి తెలుసా, ప్రేమలో నుంచి బయటికి రావటం అనేది చాలా కష్టం. కొన్నిసార్లు బబ్లికం చూడండి, అని అంటుకుంటే తీయాలనుకుంటే వస్తుంది, పూర్తిగా రాదు. బబ్లిక్ మీద ఒకసారి కూర్చోండి, తర్వాత నువ్వు దాన్ని తీయటానికి ప్రయత్నం చేయి, మొత్తం వస్తుందా? రాదు. అలా అతుక్కుపోతాం. దాని నుండి రావటానికి నువ్వు ఒకసారి ఈరోజు ఒక బబ్లిక్ కొన్ని బాగా నమిలి కిందేసి దాని మీద కూర్చోండి. కొంచెం కూర్చున్న లేచి ఆ ఆ బబ్బులిక మీ వస్త్రాలు కానీ బబ్బులిక తీయటానికి ప్రయత్నం చేయండి. చాలా టైం పడుతుంది, చాలా రిస్క్ పడుతుంది, ఎంత చేసినా కానీ అంటుకునే ఉంటుంది. అలానే ప్రేమలో పడ్డవారు బయటికి రావాలంటే కూడా కొన్నిసార్లు కొంచెం కష్టమైంది. అయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే అది దేవుని చిత్తం కాదండి.
అది దైవిక క్రమము కాదు. కాబట్టి దైవిక క్రమము కాని వివాహాలు చేసుకున్నటువంటి యాకోబు ఎంతో నష్టాన్ని అనుభవించాడు. ఒక్క భార్యకు బదులుగా ఒకటి కంటే ఎక్కువ చేసుకున్నాడు. సంసోను కూడా ప్రేమ వివాహాన్ని జోలికి వెళ్ళాడు. ఒక్క భార్య కంటే ఎక్కువగా. కాబట్టి నిజమైన వివాహం ఒక్క భార్యతోని, నిజమైనటువంటి సంతోషకరమైన వివాహము ఒక్క భర్తతోటి. ఇద్దరు భార్యలతో, ఇద్దరు భర్తతో చేసుకునే వివాహం అది సంతోషకరమైనది కాదు. వివాహం అనేది జీవితంలో ఒక వ్యక్తితోనే, ఒక స్త్రీతోనే, ఒక పురుషునితోనే. ఒకటికి మించి వెళ్ళావా గుర్తుపెట్టుకో, ఇక్కడ నువ్వు పప్పులో కాలేసినట్టే. కాబట్టి రెండో ఛాన్స్ వరకు నువ్వు వెళ్ళొద్దు, ఒకటి సరిపోదు. ఓకేనా? కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇంకా అలాంటి ప్రేమ అనే వలలో, బైబిల్ ఒక్క మాట ఉంది గుర్తుపెట్టుకోండి. అసలు ప్రేమ అనేది ఎలా ఉంటది? ప్రేమలో నుండి ఎవరు చూడండి, ప్రేమలో పడ్డోళ్ళు అందరూ కూడా ఎస్కేప్ కాలేరు. ఇంకోటి తెలుసా, ఒక వ్యక్తి ప్రేమలో పడి బయటికి రావాలన్నా దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం లేకుండా ఏ వ్యక్తి ప్రేమలో నుండి బయటికి రాలేడు. ఒక మాట అందరు చదవాలి. ఈ మాట పరిశుద్ధ గ్రంథములో నుండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలుగుచున్నది ఒకటి నాకు కనపడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనసును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. మరలా ఒక్కసారి చదువుదాం, నిదానంగా చదువుదాం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. అసలు చూసావా, ప్రపంచంలో మరణమే చాలా భయంకరమైనది కదా. ప్రపంచంలో దుఃఖకరమైనది, వేదనకరమైనది, బాధకరమైనది ఏదైందంటే మరణం. కానీ సంసోను తన జీవితంలో 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది భార్యలు. ఆ వ్యక్తి చెప్పే మాట ఏమిటంటే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై. ప్రేమలో పడ్డోడు వలలో పడ్డట్టంట. వలలో పడినటువంటి పక్షి బయటికి రాగలదా? ఆలోచించండి. వలలో చిక్కున్నటువంటి జంతువు బయటికి రాగలదా? రావటం కష్టం. ఎందుకంటే వలలో ఉంది అది. వల, ప్రేమ అనేది ఒక వల లాంటిది. చేపలు వలేస్తారు. వలలో పడ్డ చేప మళ్ళా బయటికి రాగలుగుద్దా? కష్టం. ఆలోచించండి. వలలో పడిన చేప, వలలో పడిన పక్షి, వలలో పడిన జంతువు ఎలా ఇరుక్కుపోతాయో, ప్రేమించేవాడు కూడా ప్రేమని వలలో పడితే వారి పరిస్థితి కూడా అలానే ఇరుక్కుపోతారు. అంతే, ముందుకు పోలేరు, వెనక్కి పోలేరు. వల. నెక్స్ట్, అది వలల వంటిదై ఉరుల వంటి మనసు అంట. ఉరి. ఒక వ్యక్తికి ఉరేస్తే తీసుకోగలరా? ఉరి.
ప్రేమలో పడ్డాడు వలలో పడ్డట్టు, ప్రేమలో పడ్డాడు ఉరిలో. అది ఆలోచించండి. వల, ఉరి. తర్వాత బంధకముల వంటి చేతులు కలిగినటువంటి, ప్రేమలో పడ్డోడికి చేతులకు ఏమైతే బంధకాలు, బేడీలు పడ్డట్టే. ఆలోచించండి. అంటే నువ్వు ప్రేమలో పడుతున్నావంటే వలలో పడ్డట్టే. నువ్వు ప్రేమలో పడ్డావంటే నీ నీ మెడకు ఉరితాడు పడ్డట్టే. నువ్వు ప్రేమలో పడుతున్నావంటే నీ చేతులకు బేడీలు పడ్డట్టే. అందుకని ప్రేమలో పడ్డవారు ఎందుకు బయటికి రాలంటే, వారు వలలో ఇరుక్కపోయారు, ఉరిలో ఇరక్కపోయారు, చేతులకు బేడీలు. ఇన్ని ఎలా ఈ మూడింటిని తప్పించుకొని ఎలా రాగలడు? మెడకేమో ఉరితాడుంది, చేతులకేమో బేడీలు ఉన్నవి, మనిషి ఏమో వలలో చిక్కుని పోయాడు. పక్షికి వలేస్తే కాళ్ళు ఇరక్కపోతాయి కొన్నిసార్లు, అవునా కదా? అంటే కాళ్ళు ఇరక్కపోయాయి, చేతులు ఇరక్కపోయాయి, మెడకాయ కూడా ఇరక్కపోయింది. ఆలోచించండి. అయితే ఇక్కడ ఒక మాట ఏముందంటే, దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని, ప్రేమలో నుండి నువ్వు బయట పడాలి అంటే, ప్రేమనే వలలో నుండి, ప్రేమనే ఉచ్చులో నుండి, ప్రేమనే బంధకాల్లో నుండి నువ్వు బయటపడాలంటే, నువ్వు అంటే ఎవరంట? దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు గాని పాపాత్మను దాని వలన పట్టబడతారు. కాబట్టి నువ్వు ప్రేమలో పడుతున్నావంటే 3 గుర్తుపెట్టుకో. వలలో పడిపోతున్నావు, ఉరిలో పడిపోతున్నావు, నీ చేతులకు బంధకాలు. అందుకే నాకేం అర్థం కావట్లేదు, ఎట్లా బయటికి రావాలో అర్థం కావట్లేదు, నా కాళ్ళు ఆడటం లేదు, నా మైండ్ పని చేయటం లేదు. ఎందుకంటే కాళ్ళు చిక్కున్నాయి, చేతులు చిక్కున్నాయి, మెడకాయ కూడా చిక్కున్నది. కాబట్టి అలాంటి విషయములో జాగ్రత్తగా ఉండి ప్రభు దగ్గర కనిపెడితే, దేవుడు నీకు నియమించిన అమ్మాయితో, నీకు నియమించిన అబ్బాయితో వివాహం జరిగితే నువ్వు జీవితాంతం ప్రశాంతంగా ఉంటావు, జీవితాంతం నువ్వు నెమ్మదిగా ఉంటావు. ఓకేనా? అలా కాకుండా నీ సొంత నిర్ణయానికి నువ్వు తీసుకున్నావు అనుకో, భవిష్యత్తులో చాలా నష్టాలు నువ్వు పడవలసి వస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా కానీ యేసుక్రీస్తు నమ్ముకోకుండా, ఓకే, యేసుక్రీస్తు నమ్ముకోకుండా నీవు ఒకవేళ దేవునికి దూరంగా జీవిస్తూ నిష్టానుసారం జీవిస్తున్నట్లయితే, ఈ రోజు నువ్వు పడవలసింది అమ్మాయి ప్రేమలో కాదు, అబ్బాయి ప్రేమలో కాదు, యేసయ్య ప్రేమలో పడిపోవాలి. నువ్వు దేవుని ప్రేమలో పడగలిగితే ఈ లోకంలో ఏ ప్రేమలో పడిపోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రేమలన్నీ అన్ని ప్రమాదకరమైనవి. కానీ నువ్వు దేవుని ప్రేమలో పడిపోతే నువ్వు సురక్షితంగా ఉంటావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు. ప్రార్థన చేసుకుంటావు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ దినాన మరి పరిశుద్ధ గ్రంథములో ఆది కాండములో ఉన్నటువంటి 3వ వివాహము ప్రేమ వివాహం. ప్రేమ వివాహము చేసుకున్నటువంటి యాకోబు జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, నిందలు, అవమానాలతో అతని జీవితం గడిచిపోయింది ప్రభు. సంసోను జీవితంలోనైనా ప్రేమ వివాహం చేసుకున్నాడు కానీ కుటుంబంలో ఆనందించలేకపోయాడు ప్రభు. కాబట్టి ఈ ప్రేమ వివాహాలకు మేము దూరంగా ఉండి మీ చిత్తానుసారంగా నాయన వివాహాలు చేసుకోవటానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు నాయన ఈ ప్రేమ అనే వలలో ఎవరు చిక్కున్నారు, ప్రేమ అనే ఉరులు ఎవరు నాయన చిక్కున్నారు, ఈ ప్రేమ అనే బంధకాలు ఎవరు చిక్కున్నారు, యేసు సర్వశక్తిగల నామములో
వారి సంఖ్యలన్నీ, వారి వలలన్నీ, వారి ఉరితాడులన్నీ యేసు నామములో తెగిపోనుగాక నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, నీ బిడ్డలకు సహాయం చేయండి. రావాలని ప్రయత్నిస్తున్నారయ్యా. ఇదిగో దేవ నాయన, చిక్కుని పోయారయ్యా, ఇరుక్కుపోయారయ్యా. దయచేసి ఈ సమయం అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి. అట్టి వారికి విడుదలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. బహుశా నాయన దినాన ఒకవేళ నీ చిత్తము తెలియక ఒకవేళ సొంత ఇష్టపడి ఒకవేళ వివాహాలు చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడా వారిని దర్శించండి. ఇదే వారు చేసుకున్న సొంత నిర్ణయాన్ని మీరు క్షమించి మరలా వారి జీవితాలను కట్టండి అయ్యా. ఎందుకంటే గుండె చెదరిని వారిని బాగు చేసే దేవుడు అయ్యా. కాబట్టి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి మీద ఉన్న శాపాన్ని విర్రగొట్టి వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎవరికైనా నాయన ఉదయకాల వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకుని తికమక పడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడా ఆనాడు ఇస్సాకునకు ఎలా మీరు ఇంటికి నడిపించారో అట్టి రీతికి మీరు నడిపించుదురుగాక. ఎవరైతే వివాహానికి సిద్ధంగా ఉన్నారో నీ చిత్తములో ఉన్నవారు మాత్రమే వారి జీవితంలోనికి వచ్చుదురుగాక. నీ చిత్తములో లేని అమ్మాయి గాని, నీ చిత్తములోని అబ్బాయి గాని యేసు నామములో తొలగిపోవునుగాక, దూరమగునుగాక. నీ చిత్తములో ఉన్న వారితో వారికి వివాహము జరుగునుగాక. నాయన మీరే కృప చూపించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.